శ్రీ గురుభ్యో నమః 2025వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఈ ఏప్రిల్ తొలి 10 రోజుల్లో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఒక విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి యోగం అనేది ఒకటి రాబోతున్నది. ఆ యోగం కూడా 10 రోజుల్లో ఉంటుంది. అది స్పెషల్ వీడియో అందించబోతున్నాను. అది శ్రీరామనవమి పండుగ రోజు ఉంటుంది. ఆ వీడియో కథ కమవేషం ఏమిటి తెలుసుకోండి. దాని తర్వాత ఏంటంటే ఈ విశ్వావసనామ సంవత్సర రాజ్యాది నవనాయకులకి ఆ యోగానికి దగ్గర లింక్ ఉంది. ఆ లింక్ ఏమిటి, కథ ఏమిటి, అదంతా కూడా ఇస్తాను. వీడియో సిద్ధంగా ఉంది. రాశి ఫలితాలు కాగానే ఆ వీడియో మీకు అందిస్తాను. అది చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మరొక ముఖ్య విశేషం ఏంటంటే ఏప్రిల్ 4వ వారంలో నేను విశాఖపట్నంలో ఒక 2 రోజులు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాను. కనుక ఉత్తరాంధ్ర వారు కావాల్సిన వారు 9348632385 ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కేవలం ఉండేది 2 రోజులు మాత్రమే ఉంటాను. కేవలం 10-15 మందికి మాత్రమే ఇస్తాను. ఆ నెంబర్ థంబ్నెయిల్ మీద కూడా ఉంటుంది, గమనించగలరు. ఇక మొదటి పాయింట్కి వెళ్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ సాయంత్రం 6:23 వరకు ఉండేదంతా కూడా 30-70 రేషియోలో ఉంటుంది. 30 ఏమిటంటే 1వ తేదీ లాభస్థానం అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. మనకు నెంబర్ 1 స్థానంలో ఉన్నాము, మనకి ఇబ్బంది ఉంటే ఏముండదు, హ్యాపీగా జరిగిపోతుంటుందని ఒక ఆత్మవిశ్వాసం, ప్రగాఢ నమ్మకంతో 1వ తేదీ మీ మనసు అంతా రసరంజకంగా గడిచిపోతుంటుంది అనమాట. ఇంకా 1వ తేదీ సాయంత్రం దగ్గర నుంచి 3వ తేదీ సాయంత్రం 6:23 వరకు కొంచెం ఖర్చు భారం ఎక్కువ కనబడి మనసు కొంచెం గంతులు వేయడం మానేస్తుంది, చప్పబడుతుంది. అంటే 2-3 తేదీల్లో కొంచెం ఆహ్లాదం తక్కువగా ఉంటుంది, జోష్ ఉంటుంది అనమాట. మరి 1వ తేదీ నుంచి ఖర్చులు కనబడుతుంటాయి కదా, కనుక 2-3 ఈ 2 రోజులు కూడా ఖర్చులు ఎక్కువగా ఉన్న కారణం కొంచెం చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అయిపోయిందో, దానికి కట్టేశామనో, దీనికి కట్టేశామో, ఇంటిద్ద కట్టామనో, ఈఎంఐ కట్టామనో, ఏదో కొంత ఉంటుంది. కనుక ఏదైనా కట్టాల్సింది తప్పదు. కనుక ఆ 2వ తేదీ 3వ తేదీ మాత్రం మనసు మరీ అంత బాధగా ఉండే విధంగా చేసుకోవద్దు. మీరు ఏదైనా కట్టారంటే మన బాకీ తీరిపోతుంది అనేటువంటి ఆనందంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వచ్చేసేసి 3వ తేదీ సాయంత్రం 6:23 నుంచి 5వ తేదీ రాత్రి 11:26 ఇది మాత్రం మనసంతా ప్రసన్నంగా ఉంటుంది. అది చాలా జోష్గా ఉంటుంది, మహదానందంగా, బ్రహ్మానందంగా ఉంటుంది. ఏదో తెలియనటువంటి ఆనందంగా ఉంటుంది. మనసంతా ఉవ్విళ్ళూరుతుంటుంది. అది చేద్దాం, ఇది చేద్దాం, లేక అది చేసాం, ఇది చేసామను, లేకపోతే క్రొత్త ఉత్సాహానికి పునాదులు పరాలు పడుతున్నాయంటే ఏదో క్రొత్త వార్త వినటం వల్ల కావచ్చు, లేకపోతే ఎవరైనా భరోసా ఇచ్చడం వల్ల కావచ్చు. మనసంతా ప్రశాంత వదనంతో ఉంటుంది. అందులో 6వ తేదీ శ్రీరామనవమి పండగ ఒక మంచి అద్భుతమైన యోగం అంటూ ఉంది. కనుక ఏదైనా పండగ వాతావరణంతో పాటు, యోగంతో పాటు మనసంతా కోరికలతో అంత రంగులుగా ఈ వసంత ఋతువు కనుక వసంత ఋతువులో, వసంత కాలంలో చక్కగా ఈ విశ్వావసనామ సంవత్సరంలో కొత్త ఆనందాన్ని మీ ముంగిట పొందుతున్నామనేటువంటి ఆనందంతో మీరంతా ఎగిసిపడుతున్నట్టుగా గమనిస్తుంటారు. ఆనందం గడిచిపోతుంది. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 5వ తేదీ రాత్రి 5వ తేదీ రాత్రి 11:26 దగ్గర నుంచి 8వ తేదీ ఉదయం 7:26 వరకు ఇది మాత్రం కొంచెం డబ్బులు ఖర్చు అయినాయని. ఏం చేద్దంటే పండగకి ముందాగా గంతులు వేశారు. పండగలో యోగం ఉంది కనుక ఎంత అనిపించదు. పండగ దాటిన ఆ మధ్యలోనే, పండగలోనే కొంత అనుకూలతలు తక్కువగా ఉన్నాయేమో అనేటువంటి అనుకుంటారు. ఏదైనా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. డబ్బులు ఖర్చు పెడుతున్నా పనులు కావు. కనుక ఆ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు తిట్టుకుంటూ మాత్రం ఖర్చు పెట్టవద్దు. ఎదుటివారిని దూషిస్తూ మాత్రం ఖర్చు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యుల మీద రంకెలుస్తూ మాత్రం ఉండొద్దు. చాలా వరకు అనుకూలంగా సాదాసీదాగా గడిచిపోతుంది. ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. హ్యాపీగా ఉంటుంది. కానీ ఏదైనా డబ్బు విషయంలో లెక్కించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారిని మాత్రం పొరపాటును కూడా దుర్భాషలాడకుండా జాగ్రత్తగా ఉండండి. మీ నాలికని, టంగని కంట్రోల్లో పెట్టుకోవడానికే ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ ఇంకా చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే 8వ తేదీ ఉదయం 7:56 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా తోబుట్టులతో సరదాగా గడుపుతుంటారు. ఏదో చెప్పాలనుకుంటారు, చెబుతుంటారు. వారు చెప్పినా మీరు వింటారు, మీరు చెప్పిన వారు వింటుంటారు. ఒక్కోసారి ఈ చెప్పే సమయంలో వారేదో కొన్ని దాస్తుంటారు. వారు దాస్తున్నారు కదా మీరు గ్రహించి మీరు కూడా కొన్ని దాచిపెడుతుంటారు. కనుక ఈ దాపరికాలతోనే 9వ తేదీ 10వ తేదీ గడిచిపోతుంది, ఆనందంగా గడిచిపోతుంటుంది. ఏదేమైనా
ఈ పంచగ్రహ కూటమి అని చెప్పాం కదా, ఆ పంచగ్రహ కూటమి అనేది ఈ తొలి 10 రోజుల్లో మీకు 10వ స్థానం ఉంది కనుక దాని ప్రభావం ఏం నెత్తిన పడదు. ఏమి దిగులు పడకండి. ఎందుచేత ఈ మాట ఎందుకు చెప్తానంటే ఈ యూట్యూబర్స్కి ఎవరో చెప్తారు మీకు పంచగ్రహ కూటమి 10వ స్థానంలో ఉంది, నేను ఉన్నది ఏం చేస్తుంది, ఏమీ చేయదు. మీరే కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి, మంచి యోగాలు వస్తాయి. అలాంటి యోగాల కోసంగా పరితపించడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ నక్షత్రాల విషయాల్లో మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 9వ తేదీ బుధవారం ఉదయం 9:57 ప్రారంభమై 10వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:24 వరకు అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాల స్వీకారం చుట్టవద్దు. ఇది అన్ఫేవరబుల్ టైం కనుక, విసర్జనీయ సమయం కనుక పాత కార్యక్రమాలు రొటీన్ కార్యక్రమాలను చక్కగా చేసుకోండి. ఇక ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన మిథున రాశి జాతకులు 1వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:06 ప్రారంభమై 2వ తేదీ బుధవారం ఉదయం 8:49 వరకు మాత్రం ఆరుద్ర వారికి అది అనుకూల సమయం కాదు. ఆ సమయంలో అనవసరంగా కొత్త కార్యక్రమాలు వేసి అది చేద్దాం ఇది చేద్దాం అనుకోకుండా రొటీన్ కార్యక్రమాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 2వ తేదీ బుధవారం ఉదయం 8:49 ప్రారంభమై 3వ తేదీ గురువారం ఉదయం 7:02 వరకు ఉన్నటువంటి సమయం అంతా వారికి అనుకూలమైనది కాదు. అది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయం అంటాము. కనుక ఆ సమయంలో కొత్త కార్యక్రమాలు స్వీకారం చుట్టకుండా బంగారం కొందాం, అది కొందాం, వెండి కొందాం, ఇలాంటి ఏదైనా డిపాజిట్లు వేద్దాం అనేటువంటి వాటి జోలికి వెళ్లకుండా రొటీన్ కార్యక్రమాలు మాత్రమే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి యోగం అనేది పండగ రోజు రాబోతుంది. అది రాజాది నవనాయకులతో లింకప్ అయినటువంటి యోగం. ఆ యోగం ఏంది, కథ ఏంది, కామావిషయం ఏంటి, దానికి ఏమైనా నైవేద్యం ఉందా, అది ఉందా, ఇది ఉందా, అన్ని వివరాలు కూడా వీడియో వెంటనే అందిస్తాను. ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.